దొంగ ఓట్ల గురించి, ఫామ్ 7 గురించి, మైగ్రేటెడ్ డెత్స్ ఇవన్నీ కూడా మేము వివరాలు అందించడం జరిగింది. దానికి సరైన న్యాయం చేస్తాము అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్న BLOస్ని స్థానిక శాసనసభ్యులు ఒత్తిడి చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దానికి ఎవరన్నా అటువంటి కార్యక్రమాలు చేపడితే వారి మీద పై అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మొన్న తెలంగాణ రాష్ట్రంలో చూసాము, చాలా మంది అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి. ఇదేదో ఎన్నికల విధుల్లో గాని ఎన్నికల కమిషన్ పరిధిలో ఎవరైనా సరే తప్పు చేసి దొరికితే మళ్లీ ఈ ప్రభుత్వాలు రీఇన్స్టేట్ చేస్తాయనేది ఒక అభిప్రాయం ఉందేమో. అలా జరగదు. చివరికి ఎన్నికల కమిషనే ఫైనల్ కాబట్టి ఈ క్రింది స్థాయి అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, న్యాయంగా వ్యవహరించండి, లేకపోతే మీ మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడం. ఆ తర్వాత మీరు ఎంత బాధపడినా ఉపయోగం లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మరి ఓటు అతి కీలకమైంది కాబట్టి ఆ ఓటు హక్కుని కాపాడటంలోనూ దానికి భద్రత కల్పించడంలో మరి నిష్పక్షపాతంగా నిర్భయంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలని చెప్పి పోలీసు మరి ఎన్నికల శాఖ ఎన్నికల అధికారులకి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.